కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోలేకపోతున్నారు. సో ఈ అరాచకాలన్నీ కూడా వీళ్ళకు మెయిన్ రీజన్ ఏంది అని అంటే ఈ డబ్బులు గుంజుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అండ్ డిస్ట్రిక్ట్లలో ఈ స్టూడెంట్ యూనియన్స్ ఇవన్నీ కూడా పెద్దగా యాక్టివ్గా లేవు. ఒకవేళ డిస్ట్రిక్ట్లలో చాలా స్పిరిట్ అనేది హై ఉంటుంది, అక్కడ ఏమన్నా జరిగితే ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతారు వాళ్ళు. ఇప్పుడిప్పుడే వీళ్ళు Tier 2 డిస్ట్రిక్ట్స్కి స్లోలీ స్ప్రెడ్ అవుతున్నారు. ఇప్పుడు అక్కడ డిస్ట్రిక్ట్లో కొన్ని లోకల్ కాలేజెస్ ఉంటాయి. మొన్న ఒక పేరెంట్ కూడా మాకు కాల్ చేసి ఏ కాలేజ్ మంచిగా ఉంది, ఈ కార్పొరేట్ కాలేజెస్ కాకుండా ఏ కాలేజ్లో జాయిన్ చేయాలని అడిగితే వాళ్ళకి ఒకటే చెప్పినాము, ఇలాంటి కాలేజెస్ కాకుండా నార్మల్గా ఉన్న కాలేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కుప్పల్లో లిటిల్ ఫ్లవర్ ఉంది. ఇట్లాంటి మంచి కాలేజెస్లో మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. మీరు మీ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయండి. ఏ కాలేజీలో అయితే బోర్డులు హోర్డింగ్లు వేసేసి వాటి గురించి అడ్వర్టైజ్మెంట్లు టీవీ ఛానళ్లలో న్యూస్ పేపర్లలో మాకు ర్యాంకులు వచ్చినాయి వేసుకుంటారో వాటిని నమ్మకండి. ఎందుకంటే ఈ హోర్డింగ్లు లేకపోతే అడ్వర్టైజ్మెంట్ల మీద ఖర్చు పెట్టే ఛానళ్ళు ఇంకొంచెం డబ్బులు ఖర్చు పెట్టి పక్క రాష్ట్రాల నుండి పిల్లల్ని అద్దెకి తీసుకొచ్చుకొని మా కాలేజ్లో చదివిండ్రని చెప్పేసి పబ్లిసిటీ చేసుకొని పేరెంట్స్ని పిల్లల్ని మొత్తం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారు. అక్కడ లోకల్గా మంచి మెంటర్షిప్, మంచి గైడెన్స్, మంచిగా ఈ కాలేజ్లో చదివితే ఫీజు నామినల్గా ఉంది, మా పేరెంట్స్ మీద ప్రెషర్ లేదు అని ఏవైతే కాలేజెస్ ఉంటాయో అవి చూస్ చేసుకోండి. మీరు హ్యాపీగా ఇంటర్మీడియట్ మోర్ దాన్ 90% మార్క్స్తోని ఖచ్చితంగా పాస్ అవుతారు. ఈ కాలేజ్లలో మీకు నాలెడ్జ్ రాదు, ఆ కాలేజ్లలో చదివితే నాలెడ్జ్తో పాటు మార్కులు వస్తాయి అండ్ మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా ఇప్పుడు ఒకవేళ మనము డిస్ట్రిక్ట్స్ Tier 2 డిస్ట్రిక్ట్స్లలో వీటిలలో కనుక తీసుకుంటే అక్కడ ఇవి లేవు. అక్కడ అన్ని ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్నాయి. ఈ దరిద్రం అంతా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ సంగారెడ్డి, ఈ హైదరాబాద్ నగరం చుట్టూ పరిసర ప్రాంతాలు ORR దగ్గరలు ఏవైతే ఉన్నాయో అక్కడనే ఈ దరిద్రం అంతా ఏర్పడ్డది. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ యూనియన్ కూడా ఎక్కడ యాక్టివ్గా ఉన్నాయి అని అంటే ఈ మాదాపూర్ ఏరియాలో, అంతో కొంత హైదరాబాద్ మెయిన్ సిటీలో. ఇక్కడ కూడా ఎందుకు యాక్టివ్గా ఉన్నాయంటే వాళ్ళంతా హబ్లా ఒక ప్లేస్లో ఉన్నారు. కొన్ని తాయిలాలు అటు స్టూడెంట్ యూనియన్స్కి ఇచ్చి వాళ్ళని మ్యానిపులేట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చాలా వరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అని అంటే ఇక్కడ సిటీలో స్పేస్ లేదు, వాడు అక్కడ లక్షలు కట్టి బిల్డింగ్ రెంట్కి తీసుకొని ఆ భారాన్ని ఇక్కడ మోపుతున్నాడు. ఇవి ఇప్పుడు ఈవెన్చువల్లీ ఇవి ORR చుట్టుపక్కల ప్రాంతాల్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. కానీ అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంది అని అంటే అక్కడ ఏదన్నా స్టూడెంట్ కనుక ఏదన్నా సమస్య వచ్చి చనిపోయినా, ఏమన్నా సమస్య వచ్చి ఇది చేసినా వాళ్ళ మ్యానిపులేషన్స్కి ఈజీ అవుతుంది. ఇక్కడ సిటీలో అయ్యేసరికి న్యూస్ అనేది బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు స్ట్రాటజికల్లీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సరైన ప్రొసీజర్ కానీ సరైన గవర్నమెంట్ రూల్స్ కానీ పాటించట్లేదు. ఉదాహరణకి ఇక్కడ ఇదొక రూల్ ఉంది అడ్మిషన్స్లో. మనకందరికీ జస్ట్ మనం కార్పొరేట్ కాలేజీల పేర్లు చెప్పుకొని మాట్లాడుతున్నాం. ఈ రూల్ ఏం చెప్తుందంటే రిజర్వేషన్, ప్రతి ఒక్క కాలేజీలో రిజర్వేషన్ని పాటించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులందరికీ కూడా సీట్లు ఇవ్వాలి. ఒకవేళ అక్కడ కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఉండి సపరేట్ గర్ల్స్ కాలేజ్ కనుక లేకపోయి ఉంటే దానికి సంబంధించి కూడా ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించిన రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతమంది నాయకులు ఉన్నారు, ఎవరైనా కనీసం ఇదన్నా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారా? ఎక్కడ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఈ పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చేవాళ్ళు పూలు అమ్ముకునేటోళ్ళు అయ్యుండొచ్చు, లేకపోతే చేపలు పట్టుకునేటోళ్ళు అయ్యుండొచ్చు, నార్మల్గా వ్యవసాయం చేసుకునేటోళ్ళు అయ్యుండొచ్చు. వాళ్ళ ఆస్తుల్ని పుస్తల్ని తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లల్ని ఈ కాలేజీల్లో జాయిన్ చేస్తున్నారు. ఈ కాలేజీలో జాయిన్ చేసి రేపు నా పిల్లలు నాలా కష్టపడొద్దు, వాడు మంచిగా దొరలాగా బతకాలి అని చెప్పేసి పంపిస్తే శవాలను చేసి వాళ్ళు మన పిల్లల్ని ఇంటికి పంపించిన సందర్భాలు కోకొల్లలుగున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ విద్యా సంస్థల్లో మన పిల్లలు కనుక పోతే వాళ్ళ భవిష్యత్తు అనేది సరిగ్గా ఉండదు. ఐదర్ వాడు శవమయ్యన్న మన ఇంటికి తిరిగి వస్తాడు, లేదా వాడు ఒకవేళ చదువుకొని బయటపడ్డా కూడా ఐఐటీలలో కూడా ఒకవేళ సాధించినా కూడా ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు. ఈ మాట నేను కాదు, మొన్నటికి మొన్న 2 విద్యార్థులు చనిపోతే సుప్రీంకోర్టు సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుంది. ఒక విద్యార్థి ఏమో మన కోటాలో చనిపోయింది, ఇంకొక విద్యార్థి ఐఐటి ఖరగ్పూర్లో చనిపోతే 2 విద్యార్థులు ఎలా చనిపోయారు ఏంటి అని చెప్పేసి సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుంది. ఈరోజు నేను ప్రైమ్9 వారిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎపిస్టాలరీ జ్యూరిస్డిక్షన్. ఈ జ్యూరిస్డిక్షన్ కిందట
చీఫ్ జస్టిస్ గారు, మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు న్యూస్ పేపర్ పొద్దున చదివి అరే ఇక్కడ ఏదో ఇది జరిగింది అని ఆయన నోటీస్లోకి వస్తే దాన్ని కూడా సుమోటోగా తీసుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు, ఎంతోమంది ప్రజాప్రతినిధులు, ఎంతోమంది మేధావులు, విద్యార్థి నాయకులు ఎంతోమంది మాట్లాడి ప్రతి ఒక్కరు ఒకే ఒక్క విషయాన్ని పదే పదే చెప్తున్నారు. అదేంటంటే ఈ కాలేజీల్లో అరాచకాలు జరుగుతున్నాయి, విద్యార్థులు చనిపోతున్నారు. కాబట్టి ఇలాంటిది కనుక చీఫ్ జస్టిస్ కానీ వేరే హైకోర్టుకు సంబంధించిన ఏ జడ్జి దృష్టికి వెళ్ళినా కూడా దాన్ని సుమోటోగా తీసుకొని కూడా దీని మీద కేసు నమోదు చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద తీసుకొని ఒక ఎంక్వైరీకి ఆర్డర్ చేయొచ్చు. కాబట్టి ప్రైమ్ 9 వారు 4th ఎస్టేట్ లాగా వాళ్ళు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని నేను పూర్తిగా అభినందిస్తున్నాను. ఓకే, యశ్వంత్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఆల్రెడీ శేర్లింగంపల్లి, కుకట్పల్లి, హైదరాబాద్లో కొన్ని ఏరియాలో ఈ సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిన కానించి మీ విద్యార్థి సంఘ నాయకులు అనేక కాలేజీల మీద వెళ్ళి తనిఖీలు చేశారు. అవును, అయినా మీరు ఇంటర్మీడియట్ బోర్డు మీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా శ్రీనివాస్ గారు వెళ్ళి ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి కూడా చేశారు. మీరు ముట్టడనే చెప్పాలి దాన్ని. అవునవును సార్. కానీ అయినా ఈ రోజు వరకు కూడా ఇంటర్మీడియట్ బోర్డు చలించలేదు, ఏ కాలేజీ మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. కానీ పిఆర్ఎస్ పార్టీగా ఇప్పుడు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి విద్యార్థి విభాగం మీ స్టాండ్ ఏంటి? మేము స్టేట్ అధ్యక్షులు వాళ్ళ ఆధ్వర్యంలో పోయి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఒకరోజు మెమరాండం ఇచ్చినాం, మళ్ళీ ఒకరోజు బోర్డు అటాక్ చేసినాం, బోర్డు మీద ముట్టడి చేసినాం. అయినా కానీ వాళ్ళు ఎట్లాంటి రియాక్షన్స్ లేదు. వాళ్ళ రియాక్షన్స్ ఎందుకు ఉండదు అంటే రేవంత్ రెడ్డికి వాళ్ళకి ఉన్న రిలేషన్, వాళ్ళకి 100% సపోర్ట్ ఉంది గవర్నమెంట్ నుంచి. హైదర్ నగర్ అనే ఒక ఏరియాలో ఒక విద్యార్థి చనిపోతే, షేర్లింగంపల్లి హైదర్ నగర్లో ఒక విద్యార్థి చనిపోతే చనిపోయిన 10 రోజుల ముందు గాంధీ గారు పార్టీ మారారు. సో ఆ ఏరియా చనిపోయిన ఈ రవికుమార్ అనే ఏజిఎం ఉంటాడు ఆ ఏరియాకి, చనిపోయిన 10 నిమిషాల్లోనే అక్కడ నుంచి మాకు ఫోటోలు వచ్చే లోపే 200 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ. 200 మంది లిటరల్లీ. ఓకే, నేను అడిగిన వాళ్ళని, సిఐ గారిని అడిగిన, సార్ మీకు ఎందుకు సార్ ఇంత ప్రేమ ఈ కార్పొరేట్ సంస్థల మీద అని అంటే, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయింది, ఇక్కడ 20 మంది విద్యార్థి నాయకులు లేము, 200 మంది పోలీసులు ఉన్నారు, ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ సార్ అని అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు, మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, పోతున్నాము. చైతన్య అని అంటే చెత్త అంటే చైతన్య. వీళ్ళు 100% రేవంత్ రెడ్డికి మంచి బాండింగ్ ఉంది వాళ్ళిద్దరికి. సో అందుకనే వీళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటలేరు. ఇంటర్ బోర్డు కూడా వీళ్ళకి సపోర్ట్గానే ఉంది 100%. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు సెక్రటరీగా ఉన్నారు ఇంటర్ బోర్డుకి, కింద నెక్స్ట్ డిఐఓలు ఉన్నారు, తర్వాత కింద ఎంఐఓలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంత వ్యవస్థ ఉన్నకు కూడా ఎందుకు పేరెంట్స్ లో కూడా చలనం రావట్లేదు అంటారు? మీకు రీసెంట్ గా ఒక ఇష్యూ, ఆమె సుజాత అనేట ఆమె ఉమెన్ కమిషన్ చైర్మన్, ఆమె వెళ్ళి అన్ని విజిట్ చేసింది, మన మాదాపూర్ లో అన్ని విజిట్ చేసింది. విజిట్ చేసింది, ఇవాళ మళ్ళీ యాక్షన్ లేదు. ఓకే, విజిట్ చేసింది, ఆమె 36 రీల్స్ తీసుకుంది. ఓకే, 36 రీల్స్ ఆమె దాంట్లో సైట్ లా 36 ఇన్స్టాగ్రామ్ లో 36 రీల్స్ ఉన్నాయి. మీరు 1 to 1 బ్యాక్ చూస్తే 36 రీళ్లు 36 సమస్యలు ఉన్నాయి. ఆమె పెట్టింది బాగానే ఉంది, చాలా మేము అప్రిషియేట్ చేసినాం. అరే ఈమె మహిళా కమిషన్ అన్న చాలా కొంచెం యాక్టివ్ గా తీసుకుంటుందేమో అని. తెల్లారు ఏం లేదు, 36 రీల్ ఇంకేం లేదు. ఇక ఏమైంది మేడం అని మేము కమెంట్స్ పెట్టడము, మాట్లాడము, ఆమెతో ఫోన్ కాంటాక్ట్ లో చేస్తే మళ్ళీ మేడం మీరు అదే క్యాంపస్ కి వెళ్ళారు, మీరు యాక్షన్ తీసుకున్నారు, అక్కడ కొన్ని సీజ్ కూడా చేశారు. మళ్ళీ ఎందుకు మళ్ళీ మీరు మేడం ఎన్నికి అప్రోచ్ అవ్వలేదు? సీజ్ చేసి ఒక క్యాంపస్ సీజ్ చేసిన ఫార్మాలిటీకి ఒకటి వాళ్ళకి మాలాంటి వాళ్ళని సైలెంట్ చేయడానికి ఒక క్యాంపస్ సీజ్ చేసారు. ఇంకా అయిపోయింది, ఆ రోజు నుంచి చెప్పొస్తాడు. ఓకే, దాని తర్వాత మళ్ళీ మేము 8 ఆమెకు ట్వీట్ చేసినాం, 8 క్యాంపస్లలో. నాకు తెలిసి ఇలాగే విద్యార్థి సంఘాల ఫైటింగ్, మీడియా మాలాంటి 4th ఎస్టేట్ అనే మీడియాలు ఇలాగా మేము కథనాలు ప్రచారం చేయటం, ఇంకా ఏ రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యాకు చట్టాలు కానీ గవర్నమెంట్ జీవోలు కానీ గవర్నమెంట్ ఇచ్చేది ఎప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అవుతుందన్నారు? ఈ మా గవర్నమెంట్ వచ్చే వరకు అయితే మేమైతే వెయిట్ చేయాలన్నా. వీళ్ళ ఏ ఎపిసోడ్ చూసుకోండి, ఏ ఇన్సిడెంట్ అయినా సరే, రేవంత్ రెడ్డి గ్యారంటీలు ఏది చూసినా కానీ ఏదైనా అది ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్పొరేట్ దందాలు, ముఖ్యంగా శ్రీ చైతన్య, రేపు June 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు అండ్ గవర్నమెంట్ కళాశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. పేరెంట్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న విద్యార్థులకి ఎవరూ కూడా 2 జూన్ నుంచి మళ్ళీ అన్ని సబ్జెక్టులు పునఃప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లో చేయకపోతే ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్తో సహా ప్రైమ్ 9 ప్రధాన కార్యాలయాలకి అలాగే విద్యార్థి సంఘ నాయకులకు తెలియజేయండి. మేము ఏ కళాశాలలో అయితే ఇటువంటి అక్రమంగా
మళ్ళీ వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారో మేము ప్రత్యక్ష ప్రసాదం ద్వారా అటు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి అధికారులకి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకోసం మేము పోరాటం చేస్తున్నాం. ఒక అడుగు మాతో పాటు మీరు కలిసి రండి. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్. విద్యను ప్రక్షాళన చేయాలి. విద్యను ప్రక్షాళన చేయాలి. ఈ ముఖ్యంగా ఈ శ్రీ ప్రధాన కార్యాలయాలకి అలాగే విద్యార్థి సంఘ నాయకులు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకోసం మేము పోరాటం చేస్తున్నాం. ఒక అడుగు మాతో పాటు మీరు కలిసి రండి.